ఈ 6 నెలలకు నోటిఫికేషన్. నిరుద్యోగ యువత పరీక్షలకు సిద్ధం కావాలి. బీఆర్ఎస్ నేతల మాయలో పడద్దు. ఇందిరమ్మ ఇండ్లున్న గ్రామాల్లోనే మేము ఓట్లు అడుగుతాం. డబుల్ ఇండ్లు ఉన్నటువంటి గ్రామాల్లోనే బీఆర్ఎస్ అడగాలి. బతుకమ్మ చీరల్లోనూ కమిషన్లు దొబ్బుగా తిన్నారు. అక్కా చెల్లెలకు ఈసారి చిలకపచ్చ రంగు చీరలు పంపిస్తా. ప్రజలపై బీఆర్ఎస్ చేతబడులు చేయించడం ఏంటి? బీఆర్ఎస్ బీజేపీ ఒకే నాణానికి బొమ్మ బోర్సులు. రేషన్ కార్డు ప్లాస్టిక్ ఆయుధం కాదు, ప్రజల ఆత్మగౌరవం. అప్పు లేని రైతులు తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నారు. రాహుల్ గాంధీ రాముడైతే జిగ్గారెడ్డి హనుమంతుడు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ సభలో సీఎం రేవంత్ రెడ్డి. విధ్వంసం నుంచి వికాసం వైపు దెబ్బతిన్న వ్యవస్థల్ని 32 నెలల్లో గాడిన పెట్టాం. విద్య, వైద్యం, ఉద్యోగాలు, మౌలిక వసతులపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. సంక్షేమానికి పెద్దపీట, అభివృద్ధికి కొత్త దిశ. కృష్ణా గోదావరి జలాలపై రాజీ ప్రసక్తే లేదు. మండల స్థాయిలో సమస్యల పరిష్కారానికి రేపటి నుంచి అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి. 15 ఆగస్టు వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి మనం చూస్తున్నాం. నేనేమంటున్నా అంటే నిరుద్యోగ యువత పరీక్షలకు సిద్ధం కావాలి అని చెప్పేసి మీరు ఎన్నికలకు ముందు చెప్పిర్రు. ఎన్నికలు జరిగి 3 ఏళ్ళు అవుతుంది. దానికన్నా ముందు అంటే ఒక 3 నెలలు 6 నెలలు చెప్తున్నారు. 3.5 సంవత్సరాలు అవుతుందయ్యా. 3.5 సంవత్సరాలు అవుతుంది నిరుద్యోగతో పరీక్షలకు సిద్ధం కావాలని. ఎవడియాలి వాళ్ళకు పరీక్షలకు సిద్ధం కావాలని పైసలు? ఎవడియాలే? ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ఒక విద్యార్థి పండగ వచ్చింది ఇంటికి పో అన్నానంటే నేను ఇంటికి పోతే మా అవ్వయ్య మా ఊరోళ్ళు ఏం పని చేస్తున్నావు తమ్మి అని అడిగితే చెప్పుకోవడానికి నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం చేయడం చేత కాదు, నేను గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నా, సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నా, నాకు ఉద్యోగాలు పడట్లేదు అని చెప్తే నవ్వుతున్నారు. ఏం చేయాలో అర్థం కాక తినడానికి ర్యాపిడో నడుపుతున్నారు. రోజుకు కనీసం 3-4 గంటలు. వచ్చినటువంటి 200-300తోని ఉస్మానియా యూనివర్సిటీలో తెలిసిన అన్న రూమ్లో బతుకుతున్నా. పండగ వచ్చిందంటే ఇంటికి పోతే ఇంకెప్పుడు నీకు జాబ్ వచ్చేదని అవ్వాయి అడుగుతారని చెప్పేసి ఏడుస్తూ పండగ వచ్చినా పబ్బం వచ్చినా ఇంట్లోనే ఉంటూ ఆ రూమ్లోనే ఉంటూ అని జీవితాలను గడుపుతున్నటువంటి బతుకులు నా స్నేహితులు ఉన్నారు. ఆడ ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు. 3.5 ఏళ్ళ నుండి మీరు గ్రూప్స్ వేయరు, సివిల్స్లో ఏంటి మీకు దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు వేయరు. ఏ టీచర్ ఉద్యోగాలు ఉండవు, కనీసం గ్రూప్ 1 ఉండవు, గ్రూప్ 2 ఉండవు, గ్రూప్ 3 ఉండవు, గ్రూప్ 4 ఉండవు. ఏమనంటే కానిస్టేబుల్ ఉద్యోగాలు, ఎస్ఐ ఉద్యోగాలు వేస్తామంటారు, అందులో కూడా సగం ఉద్యోగాలు వేస్తారు. డీజీపీ చెప్తున్న లెక్కలకు మీరు వేస్తున్న పోస్టింగ్లకు లెక్క ఉండదు. స్కూళ్ళు కడతామంటారు, ఉన్న స్కూళ్ళలో టీచర్లు ఉండరు, నోటిఫికేషన్లు ఉండవు. ఏం చచ్చిపోవాలి నా పోరగాళ్ళు? ఎవరన్నా మాట్లాడితే లాఠీ చార్జ్, ఎవరన్నా మాట్లాడితే కేసులు, ఎవరైనా ఏదైనా తీసుకుందామంటే వాళ్ళకు సంబంధించినటువంటి విషయంలో ముందస్తు అరెస్టులు. నినదించేది కనీసం ఛాయ్ షాప్కి పోయి ఛాయ్ తాగుతా అంటే కూడా వెనకాల పోలీసులు ఎటు పోతుంది, వాడు ఎటు పోతానని చెప్పేసి నిఘా. ఇంకా మీరు మళ్ళా ఇంకా కూర్చొని చదువుకోర్రి, మీరు చదువుకుంటూనే ఉండరు. మా ప్రభుత్వం మళ్ళీ వచ్చేదంటే మేము ఉద్యోగాలు ఇస్తాం. ఎప్పుడు వేస్తారు మీరు ఉద్యోగాలు? 6 నెలలకు జాబ్ నోటిఫికేషనా? 6 నెలలకు నోటిఫికేషనా? నవ్వుతారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వడం చేతగానటువంటి మీకు 6 నెలలకు నోటిఫికేషన్ అంటే జనాలు నవ్వుతారు. ఇంకా బీఆర్ఎస్ మాయలో పడద్దు. ఎవడు పడ్డాడు బీఆర్ఎస్ మాయలా? ఎవడు పడేస్తున్నాడు బీఆర్ఎస్ మాయలా? బీఆర్ఎస్ పాలన బాగాలేదా అని చెప్పేసి మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాపాలన అని చెప్పేసి మీరు మాయ మాటలు చెప్తే మీ మాటలు నమ్మి మీకు అధికారం ఇచ్చేది ఉంటే ఏడవైంది ప్రజాపాలన? ఏడవైంది సార్ ప్రజాపాలన? ఏవి సార్ జాబ్ క్యాలెండర్ ఏది? సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఏవి? ఏడవైనాయి. ఇంకా సంగారెడ్డి సభలో ఈయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లున్న గ్రామాల్లోనే మేము ఓట్లు అడుగుతాం. ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి ఇస్తుర్రు? నేను అది కదా ప్రశ్న. కాంగ్రెస్ కార్యకర్తలు తప్ప ఎవరికన్నా మీరు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారా? ఊళ్ళో పేదవాళ్ళుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని గుర్తించి ఓ గ్రామ సభ పెట్టి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు. గ్రామ సభలు పెట్టిరు, అప్లికేషన్లు వచ్చినాయి. 100 అప్లికేషన్లు వచ్చాయంటే 10 ఇండ్లు ఇచ్చిర్రు. 100 కాదు 200 అప్లికేషన్లకు మీరు ఒక 5-10 ఇండ్లు ఇచ్చిర్రు. ఆ 10 ఇండ్లు ఎవరికి ఇచ్చిర్రు అని అంటే ఆ 10 ఇండ్లు పూర్తిగా కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు. ఏమనంటే మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. ఎప్పుడు ఇస్తారు మీరు ఇందిరమ్మ ఇల్లు అని అంటే ఎన్నికలకు ముందు. ఆల్రెడీ 3 ఏళ్ళు అయిపోయింది కదా. ఇట్లే మాట్లాడుకుంటూ ఎట్లా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి, అన్ని పథకాలు రద్దు అవుతాయి, ఏ పథకాలు ఇవ్వడానికి ఉండదు. తర్వాత ఏమైతే జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ 6 నెలలు టైం గడిచిన తర్వాత ఇంకొక 1.5 ఇయర్ ఉంటుంది. 6 మంత్స్ ఎట్నో గడుస్తుంది. ఆ గొడవలు ఈ గొడవలు అని చెప్పేసి గడుస్తుంది. ఇక 1 ఇయర్ ముందు మేము ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తాం, అవి అంటారు ఇవి అంటారు. ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ఏదో ఒక లొసుగు పెడతారు.
పెట్టిన తర్వాత కోర్టుకు పోతారు, కోర్టుకు పోయిన తర్వాత కోర్టు కేసులు ఉంటాయి. ఈ కేసుల టైంలో మీరు ఉద్యోగాలు అయ్యారు. మీరేమంటారు, మేము మళ్ళీ గెలిచేదంటే ఉద్యోగాలు ఇస్తాం అంటారు, మళ్ళీ గెలిచేదంటే ఇందిరా మిల్లు ఇస్తాం అంటారు, మళ్ళీ గెలిచేదంటే మేము అవసరమైతే అందరికీ అన్ని రకాల ఫ్రీ, ఈ అవసరమైతే మొగోళ్ళు కూడా బస్సులలో ఫ్రీ, మొగోళ్ళకి మందు ఫ్రీ, తాగాలి తినాలి పండాలి. మాకు తెలుసు మీరు 3 సంవత్సరాల పాటు సాగదీసుకుంటూ వచ్చిర్రు, ఇంకో ఏడాది పాటు సాగదీస్తారు. ఇక ఎలక్షన్స్ 1 ఇయర్ ఉండగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారు, చీరలు ఇస్తారు, మొగోళ్ళకు లుంగిలు ఇస్తారు, చిన్న పోరాలకు నెక్కర్లు ఇస్తారు, అవసరమైతే ఆడవాళ్ళకు స్కూటీలు ఇస్తారు, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తారు. ఇవన్నీ అమలు కావాలంటే మేము మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్తారు. ఇంతే, మీరు చేసేది ఏముండదు. మాకు తెలుసు, చాలా క్లియర్గా చూస్తున్నాం. మేము కూడా 20 ఏళ్ళ నుండి రాజకీయాలు చూస్తున్నాం. మీరు టీడీపీలో ఉన్నప్పుడు రాజకీయాలు చూస్తున్నాం, మీరు కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు రాజకీయాలు చూస్తున్నాం. ఇంకేంటి, డబుల్ ఇండ్లు ఉన్న గ్రామాల్లోనే బీఆర్ఎస్ అడగాలి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలోనే బీఆర్ఎస్ అడగాలి. ఎందుకు అడుగుతారు? వాళ్ళెవరు మీరెవరు? అసలు ఏ మొహాలు పెట్టుకుని అడుగుతారు? ఏ రైతు, ఏ గ్రామంలో అయితే రైతు కన్నీళ్లు పెట్టలేదో, ఏ గ్రామాల రైతుల వడ్లను మేము వాళ్ళ పొలం నుండే డైరెక్ట్ కొనుక్కపోయినామో, కనీసం వారం రోజులు 10 రోజులు కూడా వెయిట్ చేయించకుండా ఆ గ్రామంలోనే మేము ఓట్లు అడుగుతామని చెప్పేసి మాట్లాడండి మీరు. ఏ గ్రామాల రైతులకు గిట్టుబాటు ధర చెల్లించినమో ఆ గ్రామాల రైతులు మాకు ఓటేయండి అని చెప్పేసి అడగండి మీరు. అది అడగరు, అది చేత కాదు. ఇందిరమ్మ ఇండ్లు ఉన్న గ్రామాలకి అంటే ఇందిరమ్మ ఇల్లు ప్రతి గ్రామానికి ఉంటాయి. మీకన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి బెటరు. ఆయన ఇచ్చిన ఇండ్లు కనీసం పేదవాళ్ళని గుర్తించి ఎంతో కొంతమందికి, సగం మంది కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చుకున్నా, సగం మందికి కనీసం అర్హులకు ఇచ్చిండు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అసలు మీరు ఇద్దరు రావద్దు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు మా గ్రామాల్లోకి రావద్దు. అమరవీరుల ఆశయాలను తుంగల్లో తొక్కి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఇప్పటికీ ఇంకా తెలంగాణకు వేరే వాళ్ళు వచ్చి తెలంగాణ మా అయ్య జాగిరని మాట్లాడుతూ ఉంటే మౌనంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, 10 ఏళ్ల పాటు పాలన చేసి మా తెలంగాణ బిడ్డలు చెప్తా ఉంటే కూడా ఉద్యోగ నోటిఫికేషన్ లేకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి బీఆర్ఎస్ కానీ ఎవరు కూడా మా తెలంగాణకు రావద్దు అని అంటున్నాం. మేము ఓట్లు అడగద్దు అంటున్నాం. ఇక బతుకమ్మ చీరలను కమిషన్లు దుబ్బుగా తిన్నారు. అరే మీరు దుబ్బుగా తినండి, ఇక్కడ మీరు దుబ్బుగా తినండి ఇక్కడ అడిగి చెప్పరాదు. ఆఖరికి సెక్రటేరియట్లో అమ్ముడు పోతున్నటువంటి మీ ఛాయలలో కూడా కమిషన్లు. మీకు సెక్రటేరియట్లో, సీఎంఓ ఆఫీసులో, సిఎస్ ఆఫీసులో కూడా తాగే ఛాయ్లో కూడా అక్రమాలు. ప్రజలపై బీఆర్ఎస్ చేతబడులేంది, సిగ్గు లేకుండా ఈ చేతబడుల రాజకీయాలేంది నాకు అర్థం కాదు. మీరు రాష్ట్రాన్ని పాలిస్తున్నారా, ఏం చేస్తున్నారు? చేతబడుల రాజకీయాలతోని ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు?